ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసము అన్ని రాజకీయ పక్షాలు మొత్తం ఎదురు చూస్తూ ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు అధికారం తమదే పార్టీ కాబట్టి ధీమా వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పోలింగ్ రోజు తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మూడంచెల భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లో ఇప్పటికే నిక్షిప్తమైంది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల భవితవ్యం. అయితే జూన్ 4వ తేదీ జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్ కోసము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కర్నూలు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలతో పాటు పాండ్యం నియోజకవర్గం కలిపి మొత్తం 8 నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కాంప్లెక్స్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఓటర్లు 34,43,870 ఓటర్స్ ఉంటే ఇందులో పోలైనటువంటి ఓట్లు 28,37,193 మంది కాగా ఇందులో పురుషులు 14,78,934 మంది, స్త్రీలు 13,58,259 మంది తమ ఓటర్లను వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోటల్గా మనం పోలైనటువంటి పర్సెంటేజ్ చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించి 75.83%, నంద్యాలకు సంబంధించి 80.92% నమోదైనటువంటి ప్రక్రియ ఉంది. మొత్తం 13వ తేదీ జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల్లో 4,174 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఎక్కడికెక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా మధ్య 13వ తేదీ జరిగినటువంటి పోలింగ్ తర్వాత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీతో పాటు నంద్యాల జిల్లాకు సంబంధించి ఆర్జీఎం కళాశాల, అదేవిధంగా శాంతిరామ్ మెడికల్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసిన ప్రక్రియ ఉంది. నంద్యాలలో జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అక్కడ కొనసాగుతున్నారు. అయితే కౌంటింగ్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 14 టేబుల్లకు అంటే ప్రతి నియోజకవర్గం సంబంధించి 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్ మీద తప్పనిసరిగా 1000 నుంచి 12,000 ఓట్లు లెక్కించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఒక రౌండ్కి వచ్చేసి 14,000 నుంచి 15,000 ఓట్లు తేల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎత్తున ఓటర్లు నమోదైనటువంటి సంఖ్య పాండ్యం నియోజకవర్గం 3 లక్షల పైగా ఉన్నటువంటి నియోజకవర్గం 26 రౌండ్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి తక్కువగా చూసుకుంటే మాత్రం 14 రౌండ్లు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారులంతా కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం ఈ రాయలసీమ యూనివర్సిటీలోనే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల భవితవ్యం దాగి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈవీఎంలు ఇక్కడ తరలించిన తర్వాత పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాచర్లలో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఇక్కడ ఈవీఎం ప్యాడ్లకు సంబంధించినటువంటి గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 3 వలయాలుగా ఒక్కొక్క వలయం అంటే మొదటి వలయం, రెండో వలయం, మూడో వలయంగా పోలీసులు ఉన్నారు. అయితే ప్రతిరోజు 200 మంది పహారా మధ్య రాయలసీమ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లో రక్షణ కల్పిస్తూ ఉన్నారు. మరి రేపు 4వ తేదీ జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియ కోసం మరోవైపు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలో ఎలా నిర్వహించాలి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగించాలనేటువంటి దాని మీద ప్రక్రియ పైన కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా ఆ యొక్క ట్రైనింగ్ కూడా ఈరోజు కొనసాగుతుంది. 4వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. అధికార పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రానుందా అనేటువంటి ప్రక్రియ మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఏదేమైనా 4వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల ప్రక్రియ కోసం దేశం మొత్తం ఉత్కంఠంగా చూస్తుంది ఏపీ వైపు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.